అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 6th సైన్స్ 4th లెసన్ జంతువులు ఏమి తింటాయి తెలుసుకుందాం. తినే ఆహారాన్ని బట్టి జంతువులు 3 రకాలు. అవి శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు. ఉదాహరణకి ఆవు, మేక, జిరాఫీ. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు. ఉదాహరణకి నక్క, సింహం, తోడేలు. మొక్కలు, జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు అంటాం. ఉదాహరణకి మానవులు, చీమ, బొద్దింక. నెక్స్ట్, జంతువులు ఆహారాన్ని అన్వేషించడానికి జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడం, రుచి, స్పర్శను ఉపయోగిస్తాయి. ఉదాహరణకి కుక్కలు వాసనతో, రాబందులు దృష్టితో, గబ్బిలాలు వినికిడితో, సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. కొలనులో ఉండే పాండ్ స్కేటర్స్ నీటి అలలను సృష్టించి నీటిలో కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించి వేగంగా వెళ్లి పట్టుకుంటాయి. జంతువుల యొక్క ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగాలను గురించి తెలుసుకుందాం. ఆవు దంతాలు, దవడలు, నాలుకను ఆహార సేకరణలో ఉపయోగిస్తుంది. సింహం, నక్క, తోడేలు, పులి, కుక్క, పిల్లి మొదలైనవి పదునైన పళ్ళు, నాలుక, కాళ్ళు మరియు గోర్లను అంటే పంజాను ఉపయోగిస్తాయి. కప్ప, బల్లి ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను మరియు నోటిని, పాము నోటిని ఉపయోగిస్తుంది. మానవులు చేతులు, నోరు, దంతాలు, నాలుకను ఉపయోగిస్తారు. కుందేళ్లు మరియు ఉడతలు దంతాలను ఉపయోగించి గింజలు, దుంపలు, ఆకులు మొదలైనవి తింటాయి. జలగలు నోటి చుట్టూ ఉండే చూషకాలతో పశువులు, మనుషుల చర్మాలకు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. బాతులు, చేపలు దంతాలను వడపోత సాధనంగా ఉపయోగిస్తాయి. ఆహారాన్ని తీసుకొని నీటిని బయటకు పంపిస్తాయి. నెక్స్ట్, ఒకే రకం ఆహారం తీసుకోవడానికి వివిధ భాగాలను ఉపయోగించే జీవులు. కీటకాలను కోళ్ళు ముక్కుతో, కప్పలు నాలుకతో తింటాయి. ఒకే భాగంతో వేరువేరు ఆహారం తినడం. నాలుకను కుక్కలు నాకడానికి, నీరు తాగడానికి, కప్ప పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కుల్లో వైవిధ్యం ఉంటుంది. వడ్రంగి పిట్ట బలమైన పొడవాటి ముక్కుతో చెట్ల బెరడులను తొలగించి చీమలను, పురుగులను తింటుంది. కొంగ పొడవాటి ముక్కుతో చేపల్ని పడుతుంది. గద్ద మరియు రాబందు ముక్కు బలంగా ఉండి కొక్కెంలా ఉండి జంతువుల మాంసం చీల్చి తింటుంది. చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి పండ్లు, గట్టి విత్తనాలను కొరికి తింటుంది. తేనెపిట్ట లేదా హమ్మింగ్ బర్డ్ పొడవైన సన్నని ముక్కుతో పుష్పాల్లోని మకరందాన్ని పీల్చుకుంటుంది. కోడి కాళ్ళు, బలమైన ముక్కుతో పురుగుల్ని తింటుంది. నెక్స్ట్, కాకులు, రాబందులు చనిపోయిన జంతువులు, కుళ్ళిన ఆహార పదార్థాలను తిని పరిసరాలను శుభ్రంగా ఉంచుతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలిమింగి కొంతసేపటి తర్వాత నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే నెమరు వేయడం అంటారు. ఆవులకు పైదవడ ముందు భాగంలో దంతాలు ఉండవు. దీన్ని డయాస్టెమ్మా అంటారు.
క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తిని ప్రౌఢజీవిగా మారిన తర్వాత తినదు. రాత్రి వేళల్లో ఆహార సేకరణ చేసే జంతువులను నిశాచరులు అంటారు. ఇవి పగలు చీకటి ప్రదేశాల్లో ఉంటాయి. ఉదాహరణకి బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాతులు, మిడతలు. ఒక జీవిని మరొక జీవి ఆహారంగా తీసుకోవడాన్ని ఆహారపు గొలుసు అంటాం. ఉదాహరణకి గడ్డిని కీటకాలు, కీటకాలను కప్ప, కప్పని పాము, పాముని గద్ద ఆహారంగా తీసుకుంటాయి. ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఆహారపు జాలకం ఏర్పడుతుంది. పురుగు మందులు, కీటకనాశనులు అధికంగా వినియోగించడం వల్ల విషపూరితమైన కీటకాలను కప్పలు తిని ఎక్కువగా చనిపోతున్నాయి. కప్పలు చనిపోతే కీటకాల సంఖ్య పెరిగి పంటలపైన దాడి చేయడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ రసాయనాలు వాడాల్సి వస్తుంది. చీమల గుంపులో కూలి లేదా సైనిక, ఆడ, మగ చీమలుంటాయి. కూలి చీమలు ఆహార సేకరణ, ఆహారం నిల్వ చేస్తాయి. చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి. చీమలు ఆకులను చిన్న ముక్కలుగా కత్తిరించి పాన్పు వలె తయారు చేసి దానిలో శిలీంధ్రాలను పెంచి తింటాయి. అదనపు సమాచారం: 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి, కానీ ఎగరలేవు. కొన్ని రకాల కోతులు మాంసాహారులు లేదా ఉభయాహారులుగా ఉంటాయి. జంతువుల్లో వర్గాలు: అకశేరుకాలు లేదా వెన్నెముక లేనివి. ఉదాహరణకి పంజికలు, ఏలికపాములు, బద్దెపురుగు, వానపాము, కీటకాలు, నత్తలు, ఆక్టోపస్ మొదలైనవి. సకశేరుకాలు లేదా వెన్నెముక ఉన్నవి. ఉదాహరణకి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద 5400 రకాల క్షీరద జాతులు నివసిస్తున్నాయి. పంజికలు అనే జంతువులు చలించక స్థిరంగా ఉంటాయి. జంతువులు పరపోషకాలు. ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవు. సజీవ జంతువుల్లో అతి పెద్దది నీలి తిమింగలం. ఇది 110 నుండి 160 టన్నుల బరువు, 20 నుండి 30 మీటర్ల పొడవు ఉంటుంది. 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం మీసోజాయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. చాలా ఎడారి జంతువులు నిశాచరులు. ఎండవేడి నుండి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. దీని జీవితకాలం 12 నుండి 17 సంవత్సరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.